నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. విఎస్బి వార్తకు స్పందించిన నగరపాలక సంస్థ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక విషయానికి వస్తే, మహానుభావుని ఎలాగో గౌరవించలేకపోయారు టంగుటూరు ప్రకాశం పంతులు గారిని. కనీసం కప్పు సాసనైనా సరిచేయండి అని మన ఛానల్లో ఇచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. తక్షణమే మరమ్మతులు చేపట్టారు. కాకపోతే రాత్రులు పనిచేయాల్సింది పగలే పనిచేస్తుంది. రాత్రులు అయితే జనాలు ఉంటారు అక్కడ. ఇప్పుడు ఏదైతే హ్యాపీ స్ట్రీట్ అని పెట్టారో అది హ్యాపీ స్ట్రీట్ కాకుండా చీకట్లో చిందులాట అనే స్ట్రీట్గా మారిపోయింది. కావాలంటే ఆ విజువల్ మీకు చూపిస్తాను, చూడండి. అదేంటి చీకట్లో చిందులాటని అంతలా మాట అనేసాడు అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఒకసారి మీరే చూడండి ఈ స్ట్రీట్ పరిస్థితి ఏంటో. రాత్రులు ఎంత అంధకార బంధురంగా ఉందో. ఏదైతే మన వాళ్ళు గొప్పగా హ్యాపీ స్ట్రీట్ అని గొప్పగా చెప్పారో ఆ స్ట్రీట్లో ఒక్క లైట్ కూడా వెలగకుండా ఎలా ఉందో మీరే చూడండి. మరి నిర్వహణ ఇంత అద్భుతంగా చేస్తున్న వీరిని ఏమలలో తెలియట్లేదని, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు సరే, దాన్ని సవ్యంగా ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.